సినిమా డైరెక్టర్ సుకుమార్ పుష్ప సినిమాలో రప్పా రప్పా డైలాగ్ పెట్టాడో కానీ ఇన్స్టా ట్రోలింగ్లలో మాత్రమే కాదు, దాని ఉనికి రాజకీయాల్లోకి కూడా పాకింది. నిన్నటిదాకా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపిన రప్పా రప్పా డైలాగ్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు, రెండు రాష్ట్రాల రాజకీయం ఇప్పుడు రప్పా రప్పా చుట్టే తిరుగుతుంది. ఏపీలో మొదలైంది, అక్కడే అయిపోయింది అనుకుంటే ఇప్పుడు తెలంగాణకు కూడా పరిగెత్తుకుంటూ వచ్చింది. పుష్ప సినిమా వచ్చిన 6 నెలల తర్వాత ఈ డైలాగ్ మళ్ళీ రాజకీయాల్లో పాపులర్ కావడం హాట్ టాపిక్గా మారింది. ఎప్పుడో రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ఇలాంటి డైలాగులున్న ఫ్లెక్సీలు జనంలో కనిపిస్తుండడం కొంత ఆందోళనకు గురి చేస్తున్నాయనే చర్చ జరుగుతోంది. ఈ డైలాగ్ ఇప్పుడు 2 తెలుగు స్టేట్స్ ని ఊపేస్తుంది. సాధారణ పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి పార్టీ అధినేతలు, కీలక నాయకుల దాకా అందరి నోట రప్పా రప్పా అనే డైలాగ్ వినిపిస్తుంది. సినిమా డైలాగులు రాజకీయ నేతల నోటి వెంట రావటం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. క్యాచీగా ఉంటుందని మాట్లాడుతున్నారా, లేక కార్యకర్తల్లో జోష్ నింపేందుకే వాడుతున్నారా అనేదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటింది. అలాంటి సినిమాల్లోని డైలాగులు తమ నోటి నుంచి వస్తే తమకు కూడా లోకల్గా ఫుల్ పాపులారిటీ వస్తుందనే ఈ డైలాగులు చెప్తున్నారా అనే డౌట్ మొదలైంది. చివరికి వైఎస్ జగన్, ఏపీ సీఎం చంద్రబాబు, ఒకరిద్దరు మంత్రులు కూడా ఈ రప్పా రప్పా రాజుకున్న రాజకీయంపై రియాక్ట్ అనడంతో మరింత చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే ఏపీలో పుష్ప డైలాగ్ ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉందో చెప్పడానికే ఇదే ఎగ్జాంపుల్. ముందుగా జగన్ పల్నాడు పర్యటనలో కనిపించాయి ఈ రప్పా రప్పా ఫ్లెక్సీలు. దాంతో రాజుకుంది రాజకీయం. ఈ ఫ్లెక్సీలు ప్రదర్శించిన వారిపై ఏపీలో పోలీసులు కేసులు పెట్టడంతో వైఎస్ జగన్ స్పందించారు. జగన్ రియాక్ట్ అయిన తీరుపై చంద్రబాబు కూడా స్పందించారు. అయితే ఈ ట్రెండ్ ఏపీకే పరిమితం కాలేదు, పక్కనున్న తెలంగాణకు కూడా పాకింది. బీఆర్ఎస్ నేత హరీష్ రావు పటాన్ చెరువు పర్యటనలోనూ ఈ రప్పా రప్పా డైలాగులున్న ఫ్లెక్సీలు కనిపించాయి. 2028లో బీఆర్ఎస్ 3.0 లోడింగ్ అని రాసుకున్న ప్లకార్డులు రాజకీయంగా చర్చకు దారితీశాయి. పుష్ప 1లో తగ్గేదేలే అనే పంచ్ డైలాగ్ పాపులర్ అయింది. అది రాజీ లేని తత్వానికి ఓ నిదర్శనంగా కనిపించింది. పుష్ప 2లో పాపులర్ అయిన రప్పా రప్పా డైలాగ్ ఒక ఊచకోత హెచ్చరికకు సాంకేతికంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ డైలాగ్ హింసకు పర్యాదపరంగా ట్రెండ్ అవుతుంది. అందువల్ల కార్యకర్తలు, కింది స్థాయి నేతలు ఈ రప్పా రప్పా పదాన్ని ఉపయోగించడం, పెద్ద నాయకులు దానిని సమర్థించడం అనారోగ్యకరమైన, హానికరమైన పరిణామాలుగా కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు జనం నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇక ఎందుకంటే సినిమా అనేది వినోదానికి సంబంధించింది, రాజకీయాలు అలా కాదు. ఇది సీరియస్ వ్యవహారం. పైగా సినిమా డైలాగులకు కథానుసారంగా ఓ సందర్భం, అర్థం ఉంటాయి. అవి రాజకీయాల్లోకి అసందర్భంగా వచ్చినప్పుడు అసలు అర్థం మారిపోతుంది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నది ఇదేననే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అనలిస్ట్ శేషు గారు ఉన్నారు. శేషు, చెప్పండి. నమస్కారం. నమస్కారం శేషు గారు.
నమస్తే. సార్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ అలాగే ఆంధ్ర రెండు రాజకీయ పార్టీలు కూడా రప్పా రప్పా అనే డైలాగ్ వినిపిస్తున్నాయి. అసలు దీనిపై మీ స్పందన ఏంటి? రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలలో అన్ని లక్ష్మణ రేఖలు దాటినట్లుగా కనపడుతున్నాయి. ముఖ్యంగా కక్ష సాధింపు రాజకీయాలు తెలుగు రాష్ట్రాల్లో చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఇది ఎంత దూరం పోతుంది భవిష్యత్తులో అనేది మనం చూడాల్సినటువంటి అంశంగా ఉంది. బట్ ఇది రాష్ట్ర రాజకీయాలకు మంచిది కాదనేటటువంటి విషయాన్ని ఆయా పార్టీల నాయకులు, ఆ ప్రభుత్వాలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకప్పుడు తమిళనాడులో ఈ విధమైనటువంటి రాజకీయాలు కనపడితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విధమైనటువంటి ఒక వెండిక్ట పాలిటిక్స్, కక్షపూరితమైనటువంటి కక్ష సాధించేటటువంటి రాజకీయాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. అది ఇంకా భవిష్యత్తులో శృతి మించేటటువంటి అవకాశాలే మనకు కనపడుతున్నాయి. ఈ నెల జూన్ 18వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి జిల్లాలో రెంటపాలెంలో ఒక కార్యకర్త చనిపోతే పరామర్శకు వెళుతున్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒకరిద్దరు కార్యకర్తలు ప్రదర్శించినటువంటి ఫ్లెక్సీలు వివాదాస్పదంగా మారాయి. అక్కడైతే తర్వాత తెలంగాణలో కూడా పటాన్ చెరువుకు సంబంధించినటువంటి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నటువంటి హరీష్ రావు పాల్గొన్నటువంటి సమావేశంలో కూడా కార్యకర్తలు ప్రదర్శించినటువంటి ఫ్లెక్సీలు వివాదాస్పదంగా మారాయి. ఆ రెండు ఫ్లెక్సీల్లో ఉన్నటువంటి అంశం ఏంటి అంటే అల్లు అర్జున్ నటించినటువంటి పెద్దగా హిట్ అయినటువంటి పుష్ప 2 సినిమాలో వాడినటువంటి డైలాగులు దాంట్లో వాడటమే చర్చనీయాంశం, వివాదాస్పదంగా మారాయి. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తల తీసినట్టు రప్ప రప్ప నరుకుతాము అనేది ఆ డైలాగ్ ఉన్నటువంటిది. కాబట్టి 2029లోను లేకపోతే 2028లోను మేము అధికారంలోకి వస్తే ఇలా చేస్తాము అనేటటువంటిది ఆ కార్యకర్తలు ఉత్సాహంగా ప్రదర్శించినటువంటి. అయితే తర్వాత జూన్ 19వ తారీఖు నాడు ఆ పర్యటన మీద జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాడు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించినటువంటి సందర్భంలో కార్యకర్త ప్రదర్శించినటువంటి ఆ పోస్టర్ పైన విలేకరులు అడిగారు, ఇట్లా పెట్టడం వివాదాస్పదంగా మారింది అంటే అసలు ఏంటి ఆ డైలాగు అని అడిగిన సందర్భంలో తను కూడా ఆ డైలాగ్ ని మళ్ళీ ఉపయోగించడం జరిగింది, వాడటం జరిగింది. అది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది. దాని తర్వాత దానిపైన ఆ రాష్ట్ర హోంమంత్రి అనిత గారు స్పందించారు, తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించారు, మరొక రాజకీయ నాయకుడు బుచ్చయ్య చౌదరి చాలా తీవ్రంగా స్పందించారు. నీ తల నరికేస్తే ఇబ్బంది ఏంటి అనేటటువంటి వ్యాఖ్యను కూడా చేసినటువంటి సందర్భంలో బట్ ఇది ఎంతవరకు సమంజసం ఇట్లా మాట్లాడటం అనేది. ముఖ్యంగా కొంతమేరకు తెలంగాణలో తక్కువ కనపడుతున్నా కానీ ఆంధ్రప్రదేశ్ లో విపరీతమైనటువంటి కక్ష సాధింపు రాజకీయాలు కనపడుతున్నాయి. విపరీతమైనటువంటి రెండు ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ అది రాష్ట్ర రాజకీయాల ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీస్తున్నట్టుగా మనకు కనపడుతుంది కదా. ఈ రోజు కూడా సత్తెనపల్లి పర్యటనకు సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ఢీకొట్టి సింగయ్య అనేటటువంటి ఒక వ్యక్తి మృతి చెందితే అక్కడ ఎస్పీ చెప్పినటువంటి మాటకి ఈ రోజు అరెస్ట్ చేసినటువంటి కేసుకి అసలు పొంతం లేకుండా పోయింది. ఎస్పీ ఏం చెప్పారు, సాధారణంగా వేరే వాహనాలు తలిగి సింగయ్య అనేటటువంటి వ్యక్తి చనిపోయాడు అని అంటే, బట్ అది 3 రోజుల తర్వాత కేసు మార్చేసి జగన్మోహన్ రెడ్డి కారే గుద్దటం వల్ల ఆ సింగయ్య అనేటటువంటి కార్యకర్త చనిపోయారని వాళ్ళ డ్రైవర్ని అరెస్ట్ చేసినటువంటి సందర్భం ఉంది. అంటే ఈ సంవత్సర కాలంలో విపరీతమైనటువంటి అరెస్టులు జరుగుతున్నాయి, పెద్ద ఎత్తున అరెస్టులు జరుగుతున్నాయి. పాత కేసులను కూడా తిరగదోడి పెద్ద ఎత్తున అరెస్టులు జరుగుతున్నాయి. తర్వాత కుంభకోణాలపైన అరెస్టులు జరుగుతున్నాయి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి అరెస్టులు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక అరెస్టు, ఏదో ఒక కేసు పైన ఏదో ఒక అభియోగాలు నెపం మోపి పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతల్ని ఆంధ్రప్రదేశ్ లో అరెస్ట్ చేస్తున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నప్పుడు కూడా యువగళం పాదయాత్ర చేస్తున్నటువంటి లోకేష్ అప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అని రెడ్ బుక్ లో పేర్లు రాసుకుంటున్నాం, అధికారుల పేర్లు రాసుకుంటాం, నాయకుల పేర్లు రాసుకుంటున్నాం, మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని గుడ్డలోడ తీసి బజార్లో నిలబెడతాం అనేటటువంటి డైలాగులు కూడా అప్పుడు వచ్చాయి. బట్ అది ఇప్పుడు చాలా పాపులర్ ఏంటి అని అంటే రప్ప రాజకీయము, రప్ప అనేటటువంటి డైలాగే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెడ్ బుక్ రాజ్యాంగం కూడా ప్రతిరోజు మీడియాలో వస్తున్నటువంటి వార్తలు మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు అనేది. అంటే ఇది ఒకళ్ళపైన ఒకళ్ళు ప్రతీకారం తీర్చుకునేటటువంటిది. అంటే ప్రజలు మీకు అధికారాలు ఇచ్చింది రాజకీయంగా కక్ష సాధింపులు చేసుకోవటం కోసం కాదు, పాత కేసులను తిరగదోడి అరెస్టులు చేసుకొని రాజకీయాలు చేయటం కాదు,
ప్రజల కోసం పనిచేయాలా, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల కోసం పనిచేయాలి, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలి, రాష్ట్ర సంక్షేమం కోసం, పేదల సంక్షేమం కోసం పనిచేయాలనే అధికారం ఇస్తే, బట్ ఇప్పుడు మీ తెలంగాణలో కూడా చూడండి అనేక రకాలైనటువంటి విచారణలు జరుగుతున్నాయి. తర్వాత గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కుంభకోణాలపైన విచారణలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులపైన, మాజీ ముఖ్యమంత్రి పైన, గతంలో ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి పైన, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు పైన అనేక రకాలైనటువంటి విచారణలు జరుగుతుంటే వాళ్ళు కూడా చేస్తున్న ఆరోపణ ఏంటి అని అంటే, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మా పైన విచారణలు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు అనేటటువంటిది. కాబట్టి ఇది కార్యకర్తల్లో ఒక విధమైనటువంటి ఆవేశానికి దారితీస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, మా పార్టీ గనక అధికారంలో వస్తే గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తల తీసినట్టు రప్ప రప్ప నరుకుతాము అనేటటువంటి ఒక భావోద్వేగమైనటువంటి, లేకపోతే కక్షపూరితమైనటువంటి, లేకపోతే అవాంఛనీయమైనటువంటి డైలాగులు, సినిమాలలో డైలాగులు రాజకీయాల్లో వాడటం వల్ల ఇది ఒక ప్రశాంత వాతావరణాన్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసి ప్రజల మధ్య, లేకపోతే పార్టీల మధ్య, పార్టీ నాయకుల మధ్య, కార్యకర్తల మధ్య ఒక అవాంఛనీయమైనటువంటి సంఘటనలు తీసుకోవడానికి కారణమవుతుంది. మీరు చూడండి, నేను గమనించాను, లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు తను ఒక మాట చెప్పాడు ప్రతి బహిరంగ సభలో, ఏ కార్యకర్త అయితే ఎక్కువ కేసులు పెట్టించుకొని వస్తారో వాళ్ళకి నామినేటెడ్ పదవుల్లో మొదటి అవకాశం ఇస్తామని చెప్పారు. ఎంత దారుణమైనటువంటివండి. కాబట్టి ఇట్లాంటి డైలాగ్స్ అన్ని కూడా, తర్వాత ఒక కార్యకర్త ఏదో ఒక ఆవేశపూరితమైనటువంటి ఒక డైలాగ్ ని పోస్టర్స్ గా ప్రదర్శించినప్పుడు నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంత బాధ్యతాయుతంగా ఖండించాలి. జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అదే డైలాగ్ ని మళ్ళీ వల్లవేస్తూ దాంట్లో పెద్ద తేలిగ్గా తీసుకున్నటువంటి సందర్భాన్ని, తేలిగ్గా తీసుకోవద్దు. ఇట్లాంటి వాటిని ఖండించాలి, పూర్తి స్థాయిలో ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. మా ప్రభుత్వం వస్తే ఇట్లాంటి కక్ష సాధింపు చర్యలు ఉండవు, ఇట్లా కార్యకర్తలు కూడా ఇలాంటి పోస్టర్స్ ని ప్రదర్శించకూడదు, ఇది కక్షపూరితమైనటువంటి విధానానికి దారితీస్తుంది, కాబట్టి దీన్ని నేను ఖండిస్తున్నానని చెప్పుంటే చాలా ఉందాతనంగా ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి కూడా దాంట్లో పెద్దగా ఏముంది, ఒక సినిమా డైలాగ్ ని పెట్టారు అనేటటువంటి ఒక నిర్లప్తమైనటువంటి సమాధానాన్ని ఇవ్వటం మంచిది కాదు. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఒక రాజకీయ పార్టీలను నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఒక మంచి సందేశాలను పంపాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇట్లాంటి వాటిని గనక ఎంకరేజ్ చేస్తూ, ప్రోత్సహిస్తూ పోతే అది అవాంఛనీయమైనటువంటి సంఘటనలకు దారితీసేటటువంటి ప్రమాదం, అవకాశం ఉంటుంది. కాబట్టి బట్ ఇట్లాంటి వాటిని అలౌ చేయకూడదు, ఇట్లాంటి వాటిని అనుమతించకూడదు. ఏ పార్టీ అయినా, అధికార పార్టీ అయినా, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని ఇట్లాంటివి చేయకూడదు. నిజంగా రాజ్యాంగ ఉల్లంఘనలు, చట్టాన్ని నిబంధనలు ఉల్లంఘించి చేస్తున్నటువంటి వాళ్ళపైన మనం కేసులు పెట్టొచ్చు, లేకపోతే అరెస్టులు చేయొచ్చు. కానీ చిన్న చిన్న వాటికి కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి సందర్భాలు బాగా చూస్తున్నామండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పూర్తిగా పాడైపోయినట్లుగా కనపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని దేవుడే కాపాడాలి. ఎందుకంటే అక్కడ రెండు ప్రధాన ప్రాంతీయ రాజకీయ పార్టీలు విపరీతమైనటువంటి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అదే జరిగింది. ఇంకొద్దిగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ ఒరవడి పెరిగిపోయింది. గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలన చేసినటువంటి 3 సార్లకి ఇప్పుడు 4వ సారి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి దానికి చాలా స్పష్టమైనటువంటి తేడా కనపడుతుంది. గతంలో ఎన్నడూ లేనటువంటి ఒక ప్రాక్టీసెస్ చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే 2029లో ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే లోకేష్ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఆ స్థాయిలో కార్యకర్త స్థాయి నుంచి నాయకుల వరకు కూడా ఆ స్థాయి ఏమంటాం మనం, ఆ స్థాయి వెండిక్టా పెరిగిపోయింది, ఆ స్థాయి కక్ష సాధింపు అనేది పెరిగిపోయింది. కాబట్టి బట్ ఇది ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటికీ కేంద్ర బిందువు, మూల బిందువు నారా లోకేష్ అనేటటువంటి ఒక అభిప్రాయం ఎస్టాబ్లిష్మెంట్ జరిగిపోతుంది. కాబట్టి 2029లో కనుక అధికారం మారితే, 2029లో కనుక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మొట్టమొదట కక్ష సాధింపు చర్యలు నారా లోకేష్ నుండి మొదలవుతాయి. కాబట్టి రాజకీయాల్లో ఈ విధమైనటువంటి ఆరోపణలకి తావు ఇవ్వకూడదండి. కక్ష సాధింపు కోసం కాకుండా రాజకీయం ఎప్పుడు కూడా, పరిపాలన ఎప్పుడు కూడా, ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన పనిచేయాలి. మరీ ముఖ్యంగా ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా చాలా బాధ్యతాయుతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ ప్రతిపక్షం కూడా ప్రజల యొక్క సమస్యలను వెలికితీసి, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ప్రభుత్వం ముందు పెట్టి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాల్సింది. ఉదాహరణకు ఇప్పుడు తల్లికి వందనం కార్యక్రమాన్ని సంవత్సరంగా అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తీసుకురావటం వల్లనే సరే 1 సంవత్సరం తర్వాతనైనా తల్లికి వందనం అనేటటువంటి కార్యక్రమాన్ని అమలు చేయడానికి వచ్చారు కదా. అట్లా ప్రజల పక్షాన పోరాడాలి. అట్లా ప్రతిపక్షం ఒక బాధ్యతగా ప్రజల పక్షాన పోరాడాలి.
ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేయాలి, రాష్ట్ర అభివృద్ధిని ఏం చేయాలి అనేటటువంటి ఒక ప్రణాళికలు విధానాలు రూపొందించుకోవాలి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి ఉన్నటువంటి అన్ని మార్గాలను వెతకాలి. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కనుక చూస్తే ప్రతిరోజు ముఖ్యమంత్రి స్థాయి నుంచి ప్రతిపక్ష నేత వరకు, కార్యకర్త నుంచి ఆ మంత్రి వరకు కూడా మొత్తం వాళ్ళు మీడియాలో వాళ్ళు మాట్లాడుతున్న ప్రతి మాట ఇదేనండి. అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి రాజకీయ కక్ష సాధింపు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయి. అది భవిష్యత్ రాజకీయాలకు గొడ్డలి పెట్టు చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతాలను పంపిస్తున్నారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ వెండిక్ట పాలిటిక్స్, రాజకీయ కక్ష సాధింపు గనక మానుకోకపోతే భవిష్యత్తులో ఆ రాష్ట్ర రాజకీయాల్లో నాయకులు తీవ్రమైనటువంటి ప్రభావాలను ఎదుర్కొంటారు. ఇవాళ రప్ప అనేటటువంటి స్లోగన్లతో ఉన్నటువంటి అవి ప్రదర్శించినట్టు ఆ ఫ్లెక్సీలు ప్రదర్శించినటువంటి వాళ్ళపైన కేసులు కట్టారు. తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. బట్ అది అట్లాంటివి జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది, లేకపోతే ఆయా పార్టీల పైన ఉంటుంది. నాయకులకు కానీ లేకపోతే కార్యకర్తలకు కానీ నాయకత్వ బాధ్యతలో ఉన్నటువంటి వాళ్ళు ఒక స్పష్టమైనటువంటి సందేశం ఇవ్వాలి. బట్ ఇలాంటి పరిణామాలు జరగకూడదు, ఇలాంటి విషయాలు జోలికి వెళ్ళకూడదని. కానీ వాళ్ళు కూడా అదే మాటలు మాట్లాడటం, వాళ్ళు కూడా కార్యకర్తలను రెచ్చగొట్టేటటువంటి ప్రసంగాలు చేయటం, దాంతో ఏమవుతుందంటే ఒక సుహృద్భావమైనటువంటి వాతావరణం రాజకీయ పార్టీల మధ్య ఉండేటటువంటి ఒక సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం దెబ్బతింటుంది. శేష్ గారు చెప్పండి, అయితే ఒక సినిమాలో చాలా డైలాగ్స్ ఉంటాయి, ఆ పాపులర్ డైలాగ్స్ ఉంటాయి. సినిమా పాపులారిటీని తీసుకొచ్చి రాజకీయంలో మనం వాడటం అనేది రాజకీయ నాయకులకు ఎంతవరకు లాభం చేకూరుస్తుంది అంటారు? ఇక ముందు 2028లో వచ్చే ఎన్నికలకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అనుకోవచ్చు? కొన్ని సినిమాలలో పాపులర్ డైలాగ్స్ ఉంటాయి. ఆ డైలాగులను సర్వసాధారణంగా వాడుతుంటాము. గతంలోనైతే అట్లా వాడేటటువంటి రాజకీయ డైలాగుల్ని సాధారణంగా తీసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు అట్లా కాదు కదా. ఇప్పుడు ఒక కక్షపూరితమైనటువంటి రాజకీయాలు జరుగుతున్నప్పుడు ప్రతి అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకునేటటువంటి పరిణామం ఉంటున్నటువంటి క్రమంలో ఇలాంటి పరిణామాలే జరుగుతుంటాయి. గతంలో కూడా చాలా పాపులర్ డైలాగులు, సినిమాల్లో ఉన్నటువంటి డైలాగులను వాడుకున్నటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే ఇదే పుష్ప 1లో తగ్గేదే లేదు అనేటటువంటిది మేనరిజం వాడారు, ఆ డైలాగ్ అనేక సందర్భాల్లో వాడారు. బట్ జగన్మోహన్ రెడ్డి కూడా తన ప్రెస్ మీట్ లో తగ్గేదే లేదని చెయ్యి ఇటన్నా చెయ్యి అటన్నా ఇబ్బంది అవుతుందా అనేటటువంటి ఒక వ్యంగ్యాస్త్రాలు వాడటం వేరు, ఇట్లాంటి తీవ్రమైనటువంటి పదజాలం వాడటం వేరు. వ్యంగ్యాస్త్రాలు ఒకళ్ళపైన వ్యంగ్యంగా కార్టూన్లు వస్తాయి, వ్యంగ్యంగా సెటైర్లు వేసుకుంటారు, వ్యంగ్యంగా మాట్లాడుకుంటారు. బట్ ఇక్కడ ఇట్లాంటి ఒక తీవ్రమైనటువంటి డైలాగ్స్ వాడేటప్పుడు కొంత ఆలోచించి మాట్లాడాల్సినటువంటి, అయితే ఒక నాయకత్వపు స్థాయిలో మాట్లాడితే ప్రమాదం. బట్ కార్యకర్తలు అంటే ఉత్సాహంగా ఉంటారు, కార్యకర్తలను అదుపు చేసేటటువంటి యంత్రాంగం ఉండదు. ఎవరు ఏ ఫ్లెక్సీ తోటి ఏ బహిరంగ సభకు వస్తారో మనం ఊహించలేం కదా. ఎవరు ఏ ఫ్లెక్సీ రాసుకొని, ఏ డైలాగ్ రాసుకొని, ఏ నినాదం రాసుకొని ర్యాలీలకు వస్తారో మనం ఊహించలేం కదా. కాకపోతే ఏంటంటే నాయకత్వ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇట్లాంటి పరిణామాలు జరగకుండా చూసుకోవాలి, రిపీట్ కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వ్యంగ్యం వరకు పర్వాలేదు. అయితే శేషు గారు, అయితే రాజకీయ పార్టీలు ఈ డైలాగ్ విషయంపై ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారంటారు? ప్రజలు ఒక సామాన్యమైనటువంటి దానికనే దీన్ని చూస్తారండి. ఎందుకనంటే ప్రజలకు అంత తీరికే ఏముంటుంది. మరీ ముఖ్యంగా సామాన్య ప్రజలు ఇట్లాంటి వాటిని అసలు పట్టించుకునేటటువంటి అవకాశమే ఉండదు. కాకపోతే రాజకీయాలను తరువుగా పరిశీలించేటటువంటి వాళ్ళు, రాజకీయాలు తరువుగా మాట్లాడేటటువంటి వాళ్ళ మధ్యనే చర్చ జరుగుతుంది తప్ప ఒక సామాన్యంగా రైతు కూలీల మధ్య, వ్యవసాయం చేసుకునేటటువంటి రైతుల మధ్య ఇది ఎందుకు చర్చ జరుగుతుందండి? వాళ్ళు కాయ కష్టం చేసుకొని బతికేటటువంటి వాళ్ళు. పెద్దగా ఇది ఏంటంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లోనే ఈ విధమైనటువంటి చర్చ జరుగుతుందండి. బట్ అందుకే నేనేమంటున్నాను, ఇట్లాంటి విషయాల్లో కొంత సంయమనం పాటించేటటువంటి విధానం పార్టీ వ్యవస్థల్లో ఉండాలి. నాయకత్వం ఆ విధమైనటువంటి డైరెక్షన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ కొన్ని సందర్భాల్లో గతంలోనైతే సినిమా డైలాగుల్ని చాలా కామన్ గా తీసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు సినిమా డైలాగులను కూడా చాలా సీరియస్ గా తీసుకొని అరెస్టుల దాకా, కేసుల దాకా వెళ్తున్నాయి. ఇంతకు ముందు అయితే ఇట్లాంటి వివాదాస్పదమైనటువంటి డైలాగులు వాడినా, మాటలు వాడినా అరెస్ట్ చేసి మందలించి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేటటువంటి వాళ్ళు. ఇప్పుడైతే కేసులు కట్టి నెలల తరబడి జైళ్లలోనే ఉంచుతున్నటువంటి వాళ్ళు. వాళ్ళందరూ బయటకు వచ్చి ఏం చేస్తారండి? కక్షపూరితంగానే వ్యవహరిస్తారు కదా. కాబట్టి ఇట్లాంటి అవాంఛనీయమైనటువంటి కక్ష సాధింపు రాజకీయాలు రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తుంది,
రాష్ట్రంలో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి మరీ ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, బుచ్చయ్య చౌదరి మాట్లాడినటువంటి మాట ఏంటండి, చాలా దారుణమైనటువంటి మాటగానే చూడాలి కదా. బట్ అవతల పక్షం చాలా తేలిగ్గా తీసుకున్నది, ఏదో విమర్శనకు పరిమితమైంది, కానీ చాలా దారుణమైనటువంటి మాటను చూడాలి కదా. అంటే ఒక పాపులర్ నాయకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రంలో సామాన్య ప్రజానీకంలో బలమైనటువంటి ఇమేజ్ కలిగినటువంటి వ్యక్తి తలదీస్తామంటే ఎవడో ఒకడు సీరియస్ గా స్పందించేటటువంటి అవకాశం ఉంటది కదా, మా నాయకుడిని ఇంత మాట అంటారా అని. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు చాలా సంయమనంగా, జాగ్రత్తగా, అది వివాదాస్పదం కాకుండా, లేకపోతే ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసే విధంగా ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాయకుల పైన ఉంటుంది. కార్యకర్తలు ఏముందండి, పాపం ఎమోషనల్ అవుతారు, కార్యకర్తలకు విచక్షణ ఉండదు, కార్యకర్తలు ఈ విధమైనటువంటి వ్యవహారాలు చేస్తారు. బట్ వాళ్ళని కట్టడి చేసుకోవాల్సినటువంటి బాధ్యత నాయకత్వం పైన ఉంటుంది. కానీ ఆ ఒక్క చిన్న డైలాగ్ను పట్టుకొని ఎంత రాద్ధాంతం చేస్తున్నారండి. తెలంగాణలో కొంతమేరకు పర్వాలేదు, కానీ ఆంధ్రప్రదేశ్లోనైతే ఈ ఒక్క డైలాగును బట్టి కావలసినంత రాజకీయం, కావలసినంత రాద్ధాంతం రెండు పక్షాలు చేస్తున్నాయి, అటు ప్రతిపక్షము, ఇటు ప్రభుత్వ పక్షం. నేను అనేది ఏంటంటే, కొంత ప్రభుత్వ పక్షము సంయమనంతో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం దెబ్బతింటే ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది కదా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.